Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So here I am in the US of A, United States of America. చేరుకున్నాను నిన్న నైట్. అండ్ ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలామంది నాకు హ్యాపీ జర్నీ విషెస్ చెప్పారు అందరూ కూడా. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎలా కావాలని అడిగారు. నన్ను ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. నేను ఇక్కడ న్యూ జెర్సీలో పిస్కాట్వేనో ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ పేరు కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. అక్కడ ఉన్నాను, నేను న్యూ జెర్సీలో ఉన్నాను. సో యూ కెన్ టాక్ టు మీ. మీరు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, విల్ సీ హౌ ఇట్ గోస్. సో నేను ఫ్లైట్లో ఉన్నంతసేపు, లాంగ్ ఫ్లైట్ ఫ్రమ్ దోహా వరకు 4 గంటల ప్రయాణం. అక్కడి నుంచి దోహా నుంచి లాంగ్ ఫ్లైట్, 14 hours ఫ్లైట్. దాంట్లో కూడా వీ హ్యాడ్ యాక్సెస్ ఫర్ వైఫై. అంత వేల కిలోమీటర్ల ఎత్తులో కూడా మాకు వైఫై సౌకర్యం ఉందని. సో నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దిస్ డ్రామా. పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ థ్రెట్, తర్వాత మళ్ళీ అల్టిమేట్గా వాళ్ళు వచ్చి మ్యాచ్ ఆడడం 1 hour లేట్గా. ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను ఫ్లైట్లో ఉండి, ఫ్లైట్లో మామూలుగా సినిమాలు చూస్తాను, కానీ ఈ సినిమా కంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది ఈ ఈ గందరగోళం అంతా నేను ఫాలో అవుతూ వచ్చాను. సో ఇది చాలా చాలా మొత్తం మీద పాకిస్తాన్ ఒక ఏమంటారు, ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా మారిపోయింది మొత్తం ప్రయత్నాలు. ఎందుకంటే మ్యాచ్లో ఓడిపోయారు వాళ్ళు ఇండియాతో, ఘోరంగా చిత్తుగా ఓడిపోయారు. తర్వాత ఇండియా మీద ఏదో పెద్ద బురద జల్లుదామని ఒక ప్రయత్నం చేశారు, బాయ్కాట్ చేస్తాం అది ఇది అని చెప్పి ఏదో ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. అల్టిమేట్లీ వాళ్ళు ది లాస్ట్ ఫేస్. సో మ్యాచ్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. ఇలా ఏదో ఒక హంగామా క్రియేట్ చేద్దాము అని ఇండియా మీద ఒక నెగిటివ్ ప్రచారం చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నారు. నో బడీ వాజ్ సపోర్టింగ్ దెమ్. ఏ రకంగా చూస్తున్నా అన్ని దారులు మూసుకుపోయిన వాళ్ళు. సో దే వాంటెడ్ మ్యాచ్ రిఫరీ టు బి చేంజ్డ్. అది కాలేదు. ఐసీసీ సెడ్ నో, మేము మ్యాచ్ రిఫరీని మార్చామన్నారు. తర్వాత వాళ్ళు మ్యాచ్ రిఫరీ అపాలజీ అన్నారు. అపాలజీ చెప్పాడు లేదు, ఏం తెలియదు. అపాలజీ చెప్పాడని వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో దెర్ వాజ్ నో సౌండ్. అతనికి కేవలం ఏదో మిస్కమ్యూనికేషన్ ఉంది దాని గురించి అని మాత్రం అన్నాడు. అపాలజీ చెప్పలేదని చెప్పి పైక్రాఫ్ట్ చెప్తున్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళు అనుకున్నది సాధించింది ఏమీ లేదు. చాలా చాలా గందరగోళం క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అదంతా కూడా వాళ్ళకి తిప్పికొట్టింది. అదంతా వాళ్ళు బూమరాంగ్ అయింది వాళ్ళ మీద. సో అది పరిస్థితి. అండ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే, సండే రోజున మనం సూపర్ 4 మ్యాచ్ ఆడాల్సింది వాళ్ళతో, ఈ రాబోయే సండే. ఇంకా 2 రోజులు మాత్రమే. ఆ మ్యాచ్ కూడా బహిష్కరిద్దాం, ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా షేక్ హ్యాండ్ ఎవరు. సో ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఆ మ్యాచ్ బహిష్కరిద్దామని ఒక ఆలోచనలో ఉన్నారట. ఇంకా మరి చూడాలి. బహిష్కరిస్తే వాళ్ళకి వచ్చే రెవెన్యూ లాస్ కూడా చాలా ఉంది, అది కూడా మాట్లాడదాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్రామా ఏంటి? సో వాళ్ళు ఐసీసీ కంప్లైంట్ చేశారు. దే వాంటెడ్ యాండీ పైక్రాఫ్ట్, జింబాబే ఫార్మర్ క్రికెటర్, మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు. అతను ఇండియాకి ఏదో హెల్ప్ చేశాడు. హెల్ప్ ఏం చేయలేదు. అతను ఏం చెప్పింది ఏంటంటే, లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ టైంలో సల్మాన్ అలీ ఆగా పాకిస్తాన్ క్యాప్టెన్ పక్కే పిలిచి, బాబు షేక్ హ్యాండ్స్ ఉండవు ఈ మ్యాచ్లో చెప్పాడు. అది దానివల్ల అంటే ఈ వాంటెడ్ టు అవాయిడ్ సమ్ అన్వాంటెడ్ అండ్ ఆక్వర్డ్ సిచ్యుయేషన్. అదే అతను చేసింది. దానికి ఏదో అతను మనకు సపోర్ట్ చేసినట్టు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అండ్ మాజీ పీసీబీ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు, మన రమీజ్ రాజా ఏమంటాడంటే, ఇండియా ఆడిన 90 మ్యాచ్లకు పైగా పైక్రాఫ్టే మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు. అతను వాళ్ళకి పూర్తిగా ఫేవరు. అతను కావాలని అతను మ్యాచ్ రిఫరీ అని ఎంపైరా, అవుట్ అయితే అవుట్ ఇస్తాడా? ఏం ఇష్యూస్ ఉన్నాయని ఇండియా వాళ్ళు ఎప్పుడు పైక్రాఫ్ట్ని పెట్టుకున్నారు? సో అది అద్దం లేని ఆరోపణ అనమాట. సో పైక్రాఫ్ట్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక వాదన తీసుకొచ్చారు. సో బట్ ఐసీసీ సెడ్ నో, మేలా మ్యాచ్ రిఫరీని మార్చాం. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను మనం 2001లో అనుకుంటా మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మైక్ డెన్నిస్ అనే మ్యాచ్ రిఫరీ మన సచిన్తో అందరినీ సస్పెండ్ చేసి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఇండియా సెడ్ ఇదేంటి ఇలా కుదరదు, మేము అతను మ్యాచ్ రిఫరీగా ఉంటే మేము మ్యాచ్ ఆడమని భీష్మించి కూర్చున్నాం. ఐసీసీ ఆల్సో సెడ్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఎవరైనా ప్లేయర్స్ అడిగినంత మాత్రం, టీం అడిగినంత మ్యాచ్ రిఫరీ చేంజ్ చేయమన్నారు. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ అయింది. సో ఐసీసీ అంత తొందరగా బడ్ చేయదు, అంత తొందరగా లొంగిపోయే అవకాశం ఉండదు. ఇక్కడ కూడా వాళ్ళు ఏదో లేదులే, మేము ప్లేయర్స్ అడిగినంత మాత్రం, టీం అడిగినంత మాత్రం, క్రికెట్ బోర్డు అడిగినంత మాత్రం మార్చేయమని కాదు. వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారు. దే హ్యావ్ కండక్టెడ్ అన్ ఎంక్వైరీ అండ్ కేమ్ టు రియలైజ్ దట్ యాండీ పైక్రాఫ్ట్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ అగేన్స్ట్ రూల్స్కి వ్యతిరేకంగా అతను ఎలాంటి ప్రవర్తన చేయలేదు. అతను పూర్తిగా రూల్స్ ప్రకారమే వెళ్ళాడు. చేసింది ఏమీ లేదని లేదు, నిజంగా కూడా ఏం లేదు.
అని నిర్ధారణకు వచ్చిన తర్వాత దే సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో పైక్రాఫ్ట్ ఉంటాడు మ్యాచ్ రిఫరీగా ఉంటే మేము ఎలా ఆడతామని చెప్పి వాళ్ళు ఫస్ట్ డిలే చేశారు మ్యాచ్. 1 hour లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. 1 hour లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. దానికి ముందు పైక్రాఫ్ట్తో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో తాలూకు వీడియోను కూడా పీసీబీ రిలీజ్ చేసింది, కానీ దాంట్లో ఎలాంటి వాయిస్ లేదు, మ్యూటెడ్ వాయిస్ మ్యూట్గా ఉంది, ఆడియో లేని రిలీజ్. అంటే అతను అపాలజీ చెప్పాడు అంటారు కానీ చెప్పినట్టుగా మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు. అపాలజీ చెప్పినట్టు లేదు, కేవలం మిస్కమ్యూనికేషన్ అని మనకు వార్తలు వచ్చిందంటే మిస్కమ్యూనికేషన్ అయింది అని మాత్రమే అన్నాడు అతను తప్ప అపాలజీ ఎలాంటి క్షమాపణ అతను చెప్పలేదు. సో వాళ్ళు అనుకునేది ఏం కాదు, కానీ వాళ్ళు మ్యాచ్ ఆడారు మొత్తం 1 hour లేట్గా. 1 hour లేట్గా ఆడినందుకు వాళ్ళ మీద మనం కావాలంటే కంప్లైంట్ చేయొచ్చు. అలా మ్యాచ్ మీదకి ఎలా చేస్తారు, దానిలో బ్రాడ్కాస్టర్కి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. 1 hour లేట్గా జరిగింది మ్యాచ్. సో దట్ ఈస్ అన్పార్డనబుల్. 1 hour లేట్గా ఎలా వస్తారు మీరు మ్యాచ్కి? సో అది కూడా కరెక్ట్ కాదు కదా, అది కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వ్యతిరేకం. సో 1 hour లేట్గా మ్యాచ్ జరిగింది. బహుశా వాళ్ళు తమ డెసిషన్ టు బాయ్కాట్ మరి ఒకసారి అన్న తర్వాత మ్యాచ్ రిఫరీగా దాన్ని నిలబడాలి కదా, నిలబడే దమ్ము ధైర్యం లేదు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక మ్యాచ్ బాయ్కాట్ చేస్తే 150 కోట్లు నష్టం వాళ్ళు. ఎందుకంటే ఏసీసీ రెవెన్యూ పూల్, ఏసీసీ అంటే ఏషియా క్రికెట్ కౌన్సిల్ నుంచి రెవెన్యూ పూల్ నుంచి వచ్చే 15% అంతా వాళ్ళ షేర్ వస్తుంది. తర్వాత బ్రాడ్కాస్టర్ మ్యాచ్ వాళ్ళ బ్రాడ్కాస్టర్కి వాళ్ళు రైట్స్ అమ్ముంటారు. ఆ బ్రాడ్కాస్టర్ డిమాండ్ కాంపన్సేషన్. సో ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే మన ఇండియన్ రూపీస్ ప్రకారం 150 కోట్లు. 150 కోట్లు ఇండియన్ క్రికెట్ బోర్డుకి పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ ఫర్ దామ్ ఇట్ ఈస్ అ బిగ్ అమౌంట్. ఫర్ దామ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి 150 కోట్లు చాలా పెద్ద అమౌంట్. సో అంత లాస్ బేర్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఏదో బాయ్కాట్ తట్టించేదో మేకపోతుగా మీరు ప్రదర్శించారు, కానీ బాయ్కాట్ చేసే ధైర్యము దమ్ము వాళ్ళకి లేవు. కాబట్టి ఏదో అలా చేసినట్టు చేసి అతనితో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో వాళ్ళ మేనేజర్, తర్వాత కోచ్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా వీళ్ళు అటెండ్ అయ్యారు మీటింగ్ విత్ పైక్రాఫ్ట్. కానీ అక్కడ అతను అపాలజీ చెప్పినట్లేదు. సో వాళ్ళు అనుకున్నది ఏది సాధించుకోలేకపోయారు. వచ్చినట్టు తోక ముడిచి మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్లో కూడా కష్టం మీద 145 ఎంతో చేసి 149 ఎంతో చేశారు. ఎవరు కూడా పెద్దగా ఫకర్ జమాన్ 50 చేయడం తప్ప ఎవరు పెద్దగా ఆడలేదు. సయీమ్ అయూబ్ మరొకసారి మోస్ట్ హైప్డ్ క్రికెటర్, అంటే మంచి టాలెంటెడ్ క్రికెటర్ నో డౌట్, బట్ అతను వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. సో పాకిస్తాన్కి పూర్తిగా ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సో అనవసరంగా దానికి పెద్ద ఇష్యూ చేశారు. మ్యాచ్ అయితే ఆడారు. వాళ్ళు అనుకున్నది ఇండియా మీద కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఇండియాకి హ్యాండ్ షేక్ లేదు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వ్యతిరేకం, ఇవన్నీ చెప్పి తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్ అని ఐసీసీ కంప్లైంట్. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకున్నట్టుగా లేదు. ఇండియాని ఎదిరించే అవకాశం ఎవరికి, అంటే ఇండియాకి పొలిటికల్ మైట్ ఉంది, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్పి కాదు, ఫైనాన్షియల్ కాదు. అక్కడ ఇష్యూ ఏంటంటే ఇండియా చాలా వరకు రూల్స్ ప్రకారం వెళ్తారు. మన వాళ్ళు ఏదో మనకి ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నామని చెప్పి చాలా ఏమంటారు అహంకారపూరితంగా వ్యవహరించరు. బట్ ఇన్ జనరల్ ఇండియా మీద వాళ్ళు దెబ్బ కొట్టాలి, ఇండియాని ఏదో మొత్తంగా ఒక విలన్లాగా పోర్ట్రే చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. ఇప్పుడు ఏంటంటే సండే మ్యాచ్లో కూడా మరి షేక్ హ్యాండ్ ఎవరు, బహుశా పైక్రాఫ్ట్ ఉంటాడో లేదో నాకు తెలియదు, పైక్రాఫ్టే ఉంటాడేమో మ్యాచ్ రిఫరీ. సో ఎందుకు ఆడాలి, మేము ఆడం, ఇండియాతో మ్యాచ్ అని కూడా కొంచెం ఈ లోపల ఏదో కొంచెం హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా ఆ మ్యాచ్ కూడా ఆడతారు. వాళ్ళు ఆడకుండా ఎందుకుంటారు, మళ్ళీ ఆడకపోతే నేను చెప్పినట్టు ఫైనాన్షియల్గా నష్టపోతారు. సో ఆడతారు మ్యాచ్, కానీ ఆడే ముందు కొంత బెట్టు చేయడం అనేది చేస్తారని మనకి వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం దీంట్లో పాకిస్తాన్ అన్ని రకాలుగా దే ఫెల్ ఫ్లాట్ ఆన్ దేర్ ఫేస్. టోటల్గా వాళ్ళకి అన్ని వైపులా చొక్కెదురైంది. ఏదేదో చేద్దాం అంటున్నారు, అన్ని స్ట్రాటజీలు ఫెయిల్ అయినాయి. ముఖ్యంగా మ్యాచ్లో ఓడిపోవడంతో మళ్ళీ సండే రోజు కూడా ఓడిపోతారు. ఎవరికైనా డౌట్ ఉందా? మీకు ఎవరికైనా డౌట్ ఉంది? నాకు ఎలాంటి డౌట్ లేదు. ఈ చెత్త పాకిస్తాన్ టీంని మన బి టీం కూడా కొట్టేస్తుంది, ఈజీగా కొట్టేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన బి టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సి టీం కూడా కొట్టగలదు. అలాంటి పరిస్థితిలో వై షుడ్ వీ వరీ అబౌట్ దెమ్? సో పాకిస్తాన్ ప్రోగ్రెస్ కూడా వెళ్ళే కష్టంగా ఉంది. ఎందుకంటే మిగతా టీంలు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు పాకిస్తాన్. ఐ థింక్ ఏ రకంగా చూసుకున్నా పాకిస్తాన్ హ్యాస్ ఫాలెన్ ఫ్లాట్. సో వాళ్ళకి అటు మ్యాచ్లో చొక్కెదురైంది, బయట కూడా మేము ఏదో ఒక ఇది చేద్దాము, హంగామా క్రియేట్ చేద్దాము, ఒక రక్కస్ క్రియేట్ చేద్దాం ఉన్నారు. దాంట్లో కూడా
వాళ్ళ ఎఫర్ట్స్ పూర్తిగా నష్టపోయాయి.